హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాకతీయ సామ్రాజ్యం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటిది చూసినట్లయితే కాకతీయ వంశంలో అత్యంత గొప్ప పాలకుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం గణపతి దేవుడు. ఎవరండి? గణపతి దేవుడిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన కాకతీయ కట్టడం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 రామప్ప దేవాలయం. నెక్స్ట్ వన్, కాకతీయుల తొలి రాజధాని ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 హనుమకొండ. ఏంటండి? కాకతీయ తొలి రాజధాని హనుమకొండ. తర్వాత దీనిని ఓరుగల్లుకు మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, వెనిస్ యాత్రికుడు మార్కో పోలో ఎవరి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రుద్రమాదేవి. రుద్రమాదేవి కాలంలో మార్కో పోలో సందర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్, విదేశీ వ్యాపారుల రక్షణ కోసం గణపతి దేవుడు అభయ శాసనం వేయించిన వాడరేవు ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మోటుపల్లి. నెక్స్ట్ వన్, కాకతీయుల రాజలాంఛనం ఏది? దీని యొక్క సరైన సమాధానం వరాహం. ఈ వరాహాన్ని కాకతీయుల రాజలాంఛనంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సైనిక నిర్వహణ కోసం కాకతీయుల ప్రవేశపెట్టిన విశిష్ట పద్ధతి ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నాయంకర విధానం. ఏమిటండి? సైనిక నిర్వహణ కోసం కాకతీయుల ప్రవేశపెట్టిన విశిష్ట పద్ధతి నాయంకర విధానం. నెక్స్ట్ వన్, నీతిసారం అనే గ్రంథాన్ని రచించిన కాకతీయ రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రతాపరుద్రుడు. ఇతనికే మొదటి రుద్రదేవుడు అని కూడా పేరు. ఈ మొదటి రుద్రదేవుడే నీతిసారం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, కాకతీయ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో పూర్తిగా పతనమైంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 1323. ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్ పంపిన ఉలుగ్ ఖాన్ చేతిలో ప్రతాపరుద్రుడు ఓడిపోవడం వలన ఈ కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనమైందని చెప్పవచ్చు. ఎవరండి? గియాసుద్దీన్ తుగ్లక్ పంపిన ఉలుగ్ ఖాన్ చేతిలో ఈ ప్రతాపరుద్రుడు ఓడిపోవడం వలన కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా పతనమైందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నృత్య రత్నావళి గ్రంథ రచయిత మరియు గణపతి దేవుని గజసాహిని ఎవరు? దీని యొక్క సరైన సమాధానం జయప సేనాని. ఎవరండి? జయప సేనాని. నెక్స్ట్ వన్, హనుమకొండలోని ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించిన రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రుద్రదేవుడు. ఈ రుద్రదేవుడు హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని ఎప్పుడు నిర్మించాడంటే 1163లో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో
గజసాహిని అంటే ఏ పదవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏనుగుల దళాధిపతి. ఏనుగుల దళాధిపతి. ఈ చూడండి, జయప్ సానాని గణపతి దేవుని వద్ద గజసాహినిగా పనిచేయడం జరిగింది. ఎవరండి? ఈ జయప్ సానాని అనే చూడండి, నృత్య రత్నావళి రచించిన జయప్ సానాని గణపతి దేవుని వద్ద గజసాహినిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రుద్రమాదేవి ఏ యుద్ధంలో యాదవరాజు మహదేవుడిని ఓడించి భారీ పరిహారం వసూలు చేసింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దేవగిరి యుద్ధము. దేవగిరి యుద్ధంలో రుద్రమాదేవి యాదవరాజు అయినటువంటి మహదేవుణ్ణి ఓడించింది. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరించే క్రీడాభిరామం గ్రంథ రచయిత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వినుకొండ వల్లభరాయుడు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన సప్త సంతానాలులో ఒకటి ఏది? కాకతీయుల కాలంలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన సప్త సంతానాలులో ఒకటి ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 చెరువుల తవ్వకం. ఏమిటండి? చెరువుల తవ్వకం. నెక్స్ట్ వన్, కాకతీయ సామ్రాజ్యంలో గ్రామ పాలనా అధికారులను ఏమని పిలిచేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆయగార్లు. ఈ ఆయగార్ల వ్యవస్థలో 12 మంది ఉండేవారు. ఈ 12 మందిని ఆయగార్ల వ్యవస్థగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ సంస్కృత నాటకం ప్రతాపరుద్ర యశోభూషణం రచయిత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యానాథుడు. ఎవరండి? విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించాడు. నెక్స్ట్ వన్, రుద్రమాదేవి మరణం గురించి తెలిపే చందుపట్ల శాసనం ఏ జిల్లాలో ఉంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నల్గొండ. ఆప్షన్ 2 నల్గొండగా చెప్పవచ్చు. ఈ చందుపట్ల శాసనం ద్వారా రుద్రమాదేవి కాయస్థ అంబదేవుడితో జరిగిన యుద్ధంలో మరణించినట్లు తెలుస్తుంది. ఎవరితో అండి? కాయస్థ అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమాదేవి మరణిస్తుందని తెలిపిన శాసనం ఏమిటంటే చందుపట్ల శాసనంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఓరుగల్లు కోటలో ఎన్ని ప్రాకారాలు ఉండేవి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 3. అవి ఏమిటంటే మట్టి గోడ, రాతి గోడ మరియు కందకం కలిగిన రక్షణ వ్యవస్థ ఉండేది. చూడండి, ఏంటంటే మట్టి గోడ, రాతి గోడ మరియు కందకం. నెక్స్ట్ వన్, ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడిని ఆంధ్ర కవితా పితామహుడిగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కాకతీయ పాలకులు ఏ మతాన్ని ఎక్కువగా ఆదరించారు ప్రారంభంలో మరియు ఆ తర్వాత? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 జైన మతము మరియు శైవ మతము. చూడండి, కాకతీయ పాలకులు ప్రారంభంలో జైన మతాన్ని ఎక్కువగా ఆదరించడం జరిగింది. ఆ తర్వాత శైవ మతాన్ని కూడా ఎక్కువగా ఆదరించారు. నెక్స్ట్ వన్,
కాకతీయుల కాలంలో అయ్యగారు లేదా ఆయగారుల వ్యవస్థలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉండేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 12 మంది. ఎంతమంది అండి? 12 మంది. నెక్స్ట్ వన్, గణపతి దేవుని కుమార్తె రుద్రమాదేవికి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చిన గురువు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విశ్వేశ్వర శంభు. ఎవరండి? విశ్వేశ్వర శంభు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో పెరికలు అనే పిలువబడేవారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వర్తకులు. ఈ వర్తకులనే పెరికలు అని పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, కాకతీయ సామ్రాజ్యంలో పుట్టి, తూము, కొంచెం అనేవి దేనికి సంబంధించిన కొలతలు? దీని యొక్క సరైన సమాధానం ధాన్యాన్ని కొలవడానికి ఉపయోగించే కొలతలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వరంగల్ కోటలోని కుష్ మహల్ ఎవరి కాలంలో నిర్మించబడింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సితాబ్ ఖాన్. ఎవరండి? సితాబ్ ఖాన్ కాలంలో వరంగల్ కోటలోని కుష్ మహల్ నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రతాపరుద్ర చరిత్రం అనే చారిత్రక గ్రంథాన్ని రచించింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏకామ్రనాథుడు. నెక్స్ట్ వన్, రుద్రమాదేవి రుద్రదేవ మహారాజు అనే పేరుతో పురుష వేషంలో పరిపాలన చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రాజ్య సాంప్రదాయాల ప్రకారం మహిళా పాలకురాలిని వ్యతిరేకించే సామంతులను అదుపు చేయడానికి. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థను ఏమని పిలుస్తారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ. అంటే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ అంటే ఒక చెరువు నిండితే ఆ నీరు మరో చెరువులోకి వెళ్ళడం, ఆ విధంగా అనేక రకాల ఒక చెరువు నుండి ఒక చెరువుకి, ఒక చెరువు నుండి ఒక చెరువుకి ఒక గొలుసులాగా ప్రవహించడాన్ని గొలుసుకట్టు చెరువుల వ్యవస్థగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కాకతీయ చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు వాటమి తర్వాత ఢిల్లీకి తరలిస్తుండగా ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నర్మదా నది. ఎక్కడండి? నర్మదా నది. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో అరికలు అంటే ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పన్నులు. ఈ పన్నులనే అరికలుగా పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో ప్రసిద్ధ శైవ మత శాఖ ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గోలకి మఠం. ఏమిటండి? గోలకి మఠం. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో సుంకరి అనే అధికారి బాధ్యత ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పన్నులు లేదా సుంకాలు వసూలు చేయడం. నెక్స్ట్ వన్, రుద్రమాదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆమె సోదరులు లేదా బంధువులు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 హరిహర దేవుడు మరియు మురారి దేవుడు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలం నాటి
ప్రసిద్ధ నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని రచించింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బద్దెన. ఆప్షన్ 2 బద్దెన. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో మాడలు మరియు గద్యలు అంటే ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బంగారు నాణేలు. నెక్స్ట్ వన్. గణపతి దేవుని కాలంలో నెల్లూరును పాలించిన ఏ రాజుకు తిక్కన సోమయాజి సాయంతో రాజ్యాన్ని తిరిగి ఇప్పించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మనుమసిద్ధి 2. ఎవరండి? మనుమసిద్ధి 2. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో యుద్ధాల్లో గెలిచినప్పుడు విజయానికి చిహ్నంగా వేయించే స్తంభాలను ఏమంటారు? దీని యొక్క సమాధానం జయస్తంభాలు. ఏమిటండి? జయస్తంభాలు. నెక్స్ట్ వన్. మహాభారతంలోని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు తెలుగులోకి అనువదించిన తిక్కన ఎవరి ఆస్థాన కవి? దీని యొక్క సరైన సమాధానం మనుమసిద్ధి. నెక్స్ట్ వన్. వరంగల్ కోటలో స్వయంభూ దేవాలయం ఎవరి ఆరాధ్య దైవము? దీని యొక్క సరైన సమాధానము శివుడు. ఏమిటండి? శివుడు. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో అద్దంకి శాసనాన్ని వేయించిన పాలకుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పండరంగడు. ఇతను గుణగ విజయాదిత్యుని సేనాని. ఎవరండి? గుణగ విజయాదిత్యుని సేనాని అయినటువంటి పాండరంగడు అద్దంకి శాసనాన్ని వేయించడం జరిగింది. అయితే ఈ శాసనము తొలి తెలుగు పద్య శాసనాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం జరిగింది. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన పేరిణి శివతాండవం అనే నృత్య రీతి గురించి ఏ గ్రంథంలో వివరించబడింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నృత్య రత్నావళి. దీనిని రచించింది ఎవరంటే జయప సేనాని. నెక్స్ట్ వన్. వరంగల్ కోటలోని ప్రసిద్ధ మట్టిగోడ పొడవు సుమారు ఎంత? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 7.5 మైల్, సుమారు 12 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో పరమమహేశ్వర అనే బిరుదు ధరించిన రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 రుద్రదేవుడు. ఇతడు శైవ మతంపై తనకున్న భక్తిని చాటుకోవడానికి ఈ బిరుదును ధరించడం జరిగింది. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో బాదన్పల్లి శాసనం దేనిని వివరిస్తుంది? దీని యొక్క సరైన సమాధానం భూదానాలు మరియు అగ్రహారాలు. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో శివదేవయ్య ఎవరు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 2 రుద్రమాదేవి మరియు ప్రతాపరుద్రుడికి ప్రధానమంత్రి లేదా సలహాదారుడిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో ధాన్యపు కొలత కోసం వాడే అతి పెద్ద ప్రమాణం ఏది? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ 3 పుట్టి. 20 తూములు కలిస్తే ఒక పుట్టి అవుతుంది. నెక్స్ట్ వన్. ఏ కాకతీయ పాలకుడిని కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని పిలుస్తారు? దీని యొక్క
సరైన సమాధానం ఆప్షన్ 2 రెండవ ప్రోలరాజు. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో విశ్వేశ్వర గోల్కి మఠం ఎక్కడ ఉండేది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మందడం, గుంటూరు జిల్లా. ఈ మందడం, గుంటూరు జిల్లాలో ఈ విశ్వేశ్వర గోల్కి మఠం ఉండేది. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలంలో అష్టాదశ ప్రజలు అంటే ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 18 రకాల వృత్తుల వారు. 18 రకాల వృత్తుల వారిని ఈ కాకతీయ కాలంలో అష్టాదశ ప్రజలుగా చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.